ప్రవచనం కాదండి. నేను చెప్పనా, ఒక వ్యక్తి ఆత్మీయ స్థితి, అతను దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో దూరంగా ఉన్నాడో అది చెప్తే అది నిజమైన ప్రవచనం. దేవునికి స్తోత్రం. పడిపోయిన వారిని తిరిగి కట్టేదే ప్రవచనం. ఎహెజ్కేలుకి విన్నారా? ఎహెజ్కేలుకి ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళమన్నాడు ఎహెజ్కేల్ని. ఆమెన్ చెప్పండి, అన్నాడా లేదా? ఎహెజ్కేలుకి ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి లోయలోనికి తీసుకెళ్ళి ఎండిపోయిన ఎముకల దగ్గర తీసుకెళ్ళి ఏమన్నాడంటే, కుమారుడా ఎహెజ్కేల్, ప్రభు ఏంటి ఎండిపోయినవి బ్రతుకుతాయా? నాకేం తెలుసు. ఎండిపోయిన అని బ్రతుకుతాయా? నాకేం తెలుసు. బ్రతుకుతాయి. ఎలాగా? నేను నీకు ఒక ప్రవచన వాక్కిస్తాను, నీ లోపల ప్రవచన నది నేను ప్రవహింపజేస్తాను, వాటి మీద నువ్వు ప్రవచనమెత్తి పలుకు అంటాడు. అప్పుడు ఈ ప్రవక్త మీద బలమైన దేవుని అభిషేకం వస్తే ఈ ప్రవక్త అంటాడు, ఎండిపోయిన ఎముకలలారా, నరములు పొదిగి మాంసము పొదిగి మీరు లెక్కింప సఖ్యము కాని సైన్యముగా యెహోవా మిమ్మల్ని బ్రతకమని నాకు ఆజ్ఞాపించాడు. లే, ఒక్క మాట ప్రవచనమెత్తి ప్రవక్త ఎహెజ్కేలు పలకగానే ఎక్కడ నరాలు అక్కడ అదిగిపోయాయి, ఎక్కడ ఎముకలు అక్కడ అదిగిపోయాయి, ఎక్కడ నరాలు మాంసం అక్కడ అదిగిపోయి వారు లేచి లెక్కింప సఖ్యము కానీ సైన్యముగా మారిపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే, పడిపోయిన వారు, చెడిపోయిన వారు, ఆత్మీయతలు దిగజారిపోయిన వారు నీ ప్రవచనం వినగానే, నీ మాట వినగానే బ్రతకగలిగేటట్టుగా ఉండాలి. అది ప్రవచనం.